ఖచ్చితంగా విలీనమైతే ఈ డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నవాళ్ళు, ఏవియేషన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా మేలు అవుతుంది. ఏవియేషన్ ల్యాండ్ అంటే అదే మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంది కదా మా బేగంపేట పక్కకు, వాళ్ళ ల్యాండ్ కాబట్టి సివిల్ ఏవియేషన్ ల్యాండ్ వాళ్ళ ద్వారా కూడా మాకు మేలు అవుతుంది. కాబట్టి ల్యాండ్ పోతే అందరికీ మేలు కావాలి. మంచి కార్పొరేషన్లు ఉన్న దాంట్లో విలీనం అయితే కార్పొరేషన్ నిధులు ఉంటాయి కాబట్టి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ కావాలంటే మాకు కార్పొరేషన్ రావాలా. మరీ ముఖ్యంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు. రాజ్యాంగం ఏం చెప్పింది, ఏ ఎలక్షన్ అయినా 5 సంవత్సరాలకు ఉండాలా. మాకు 2020లో బోర్డు డిజాల్వ్ అయింది. 26 అయినా బోర్డు ఎలక్షన్ లేదు, నా మెర్జర్ లేని పరిస్థితి. మళ్ళీ 1 సంవత్సరం పెంచినంటే ఇక వాళ్ళకి ఆలోచన లేదు, ఎలక్షన్ పెట్టే ఆలోచన లేదు, మెర్జ్ చేసే ఆలోచన ఉంది అని చెప్తారు. దాన్ని డిలే చేస్తారు. డిలే కావద్దు. కార్పొరేషన్ అయినప్పుడు అది చేయాలనే ఒత్తిడికే ఈ రిలే నిరాహార దీక్ష ఇక్కడ కూర్చుంది. మేము ఎందుకు దాంతోపాటు ఇది మెర్జ్ చేస్తే దాంతోపాటు ఇది ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ కార్పొరేషన్తో పాటు అయితే వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీళ్ళకి స్థానిక సంస్థ ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు కాబట్టి వీళ్ళకి సాధక బాధలు ఏమున్నా వారు వీళ్ళ దగ్గరకు వచ్చి స్పందిస్తారు. వారు చెప్తే కార్పొరేషన్ల ఆఫీసర్లు కూడా వింటారు. కాబట్టి సమస్యలు పరిష్కారం కావాలంటే ఎలక్షన్లు రావాలి, కార్పొరేషన్ ఎలక్షన్ రావాలి. కార్పొరేషన్ నిధులున్న కార్పొరేషన్లో వాళ్ళని కలిస్తే బాగుంటుందని చెప్తారు.